ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకృష్ణ అరెస్ట్ అయ్యారు. ఆయన నేడు కోర్టులో హాజరుపరచనున్నారు పోలీసులు. బంజారాహిల్స్ పిఎస్లో టాస్క్ ఫోర్స్ ఎస్ఐబి సిబ్బంది విచారణకు హాజరయ్యారు. 4 సిఐలు 5 ఎస్ఐలు కానిస్టేబుల్స్ను ఇప్పటికే ఎంక్వైరీ చేశారు. వారి స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేశారు పోలీసులు. ఇక నేడు తిరుపతన్న భుజంగరావులను కస్టడీకి తీసుకోనున్నారు. ఇదే అంశంపై మరి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ ఇస్తారు. సాయి కిరణ్, ఎక్కడున్నారు ప్రస్తుతం మీరు? సో ఇవాళ తిరుపతన్నను భుజంగరావులను కస్టడీకి తీసుకున్నట్టు తెలుస్తోంది. రాధాకృష్ణ ఆల్రెడీ అరెస్ట్ చేసిన అంశం ఎటు వెళ్తోంది కేసు? ఇంకా ఎవరెవరి పేర్లు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, ప్రస్తుతం నేను బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నాను. అయితే కాసేపట్లో రాధాకిషన్ టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేశారు గత ప్రభుత్వంలో. ఆయనను నిన్న అరెస్ట్ చేశారు. సో మరి కాసేపట్లో ఇక్కడ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి అయితే జడ్జి నివాసంలో కూడా హాజరుపరచనున్నారు. సో ఇప్పటికే తెలంగాణలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కేంద్రంగా సాగినటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టుల పరంపర కొనసాగుతుంది. మనం చూసాం మొదటి అరెస్టు అయితే ఇందులో మాజీ డిఎస్పీగా ఉన్నటువంటి ప్రణీత్ రావుది, ఆ తర్వాత తిరుపతన్న భుజంగరావులను చేస్తే అయితే ఈ టాస్క్ ఫోర్స్ డీసీపీగా చేశారు రాధాకిషన్ గత ప్రభుత్వంలో. ఆయన అప్పుడు ఫోన్ ట్యాపింగే కాకుండా ఫోన్ ట్యాపింగ్ చేసి ఆయన కొంతమంది వ్యాపారస్తులను, జ్యువెలరీ వ్యాపారస్తులను కావచ్చు, రియల్టర్లను వీళ్ళందరినీ కూడా బెదిరించారు. టాస్క్ ఫోర్స్ డీసీపీ కార్యాలయంలో ఉంచి వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళకే వినిపించి వాళ్ళు ఏం చేశారు అనేటువంటిది వాళ్ళకి చెప్పి, సో మీరు ఈ విధంగా చేశారని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి కోట్ల రూపాయలు దండుకున్నారు. సో అలాగే ఒక పార్టీకి ఎలక్టోరల్ బాండ్స్ కూడా కొనిపించారు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. సో దాని నేపథ్యంలోనే ఆయనను విచారించి దాదాపు 10 గంటలు విచారించిన తర్వాత స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత అతన్ని అరెస్ట్ చేశారు. సో మరి కాసేపట్లో ఇక్కడ నుంచి తరలించారు. అలాగే ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయ్యి జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నటువంటి తిరుపతన్నను అలాగే భుజంగరావు ఇద్దరు అదనపు ఎస్పీలను కూడా మరి కాసేపట్లో 5 రోజుల కస్టడీకి కూడా తీసుకున్నారు చెంచల్గూడ జైలు నుంచి. సో వారిని విచారించిన తర్వాత ఇంకా మరిన్ని పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి అప్పుడు ఎస్ఐబి చీఫ్గా పనిచేసినటువంటి ప్రభాకర్ రావు విదేశాల్లో ఉన్నారు. సో ఆయన ఇప్పటికే ఒక ఆఫీసర్కి ఇక్కడ విచారణ ఆఫీసర్ కూడా టచ్లో వచ్చినట్టు తెలుస్తుంది. సో ఇదంతా నేను ఒక్కడనే చేయలేదు, నేను ఒక్కడనే చేసినట్టు చెప్తున్నారు. అప్పుడు అయితే పోలీస్ డిపార్ట్మెంట్ హెడ్గా ఉన్నటువంటి డీజీపీలు కావచ్చు, అదనపు డీజీపీలు వాళ్ళకు తెలియకుండా ఇదంతా జరుగుతుందా, కేవలం నా ఒక్కడి మీద నెడుతున్నారు అనేటువంటిది కూడా చెప్పారు. సో నేను వస్తాను, జూలైలో వస్తాను అన్నట్టు కూడా చెప్తున్నారు. సో మరి ఇప్పటివరకు వీళ్ళంతా కూడా పాత్రదారులు, వీళ్ళంతా మరి సూత్రధారులు వీళ్ళకు వెనకాల. ఎందుకంటే వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేయడానికి ఇజ్రాయెల్ నుంచి కావచ్చు, విదేశాల నుంచి మిషనరీ కొనుగోలు చేయడానికి వీళ్ళకి ఫండింగ్ చేసినటువంటి వ్యక్తులు ఎవరు? అలాగే వీళ్ళు అప్పుడు టీపీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కావచ్చు, అప్పుడు ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాపింగ్ చేయాలని కొన్ని నెంబర్లు ఇచ్చినటువంటి బీఆర్ఎస్ నేతలు ఎవరు, అప్పుడు మంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు? సో వీళ్ళంతా కూడా సూత్రధారులు కాబట్టి పాత్రధారులు వీళ్ళైతే సూత్రధారులు ఎవరు అనేటువంటిది ఇప్పుడు చాలా కీలకంగా మారింది, సస్పెన్షన్లో ఉంది. సో మరి ప్రభాకర్ రావు కావచ్చు, మిగతా ఇప్పుడు ఇద్దరు అదుపులోకి కస్టడీలోకి తీసుకొని విచారిస్తే మరి ఆ పేర్లన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది.